నువ్వు తినే తిండి వాడిది, తిరిగే కారు వాడిది, ఆఖరికి మీ నాన్న పీల్చే శ్వాస కూడా నా అన్న పెట్టిన భిక్ష. నా మేనల్లుడు పులి బిడ్డ. ఒక్కటే కుత్తు, రెండో కుత్తుకుండా. ఈరోజు నేను వదిలినా, ఆ రోజు నా తండ్రి వదిలినా ఒక్కటే కారణం, నువ్వు నా మేనత్త మేనలో తాలి కట్టడమే. లేకపోతే నీ తలని ఆ రోజు ఆయనైనా తీసేవాడు, లేదా ఈరోజు నేనైనా తీసేవాడిని. పోరా. రాయ్ చూడు, వచ్చే 21వ తారీఖున రథసప్తమికి నీ కూతుర్ని పెళ్లి కూతురుగా తీసుకుని పోలవరం రావాలి, ఆస్తి కాగితాలతో సహా. ఆ రోజే నా తండ్రి ఆశయం నెరవేరాలి. లేకపోతే నేను మా నాన్నంత మంచోని మొత్తం కాదు. మా తల్లి నా కూతురు ఎక్కడే? వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళింది. సారీ బన్నీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమలోనూ స్నేహంలోనూ అపార్థాలు వచ్చి అర్థం చేసుకుంటేనే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బన్నీ, ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? క్రికెట్ ఆడదామని. రే, నువ్వు ఆ రోజు చంపింది రంగారావు భూపతి కొడుకుని కాదు, రంగస్వామి కొడుకుని. ఓహో, అయితే ఓ అయితే అని అంత సింపుల్ గా ఫేస్ పెట్టి అంటాడేంటి రాయుడు? నాకు కనపడదు కదన్నా. ఈడొక్కడు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? ఇప్పుడు వేసేస్తా వాడిని. ఏంటి వేసేసేది? వేసేయడానికి వాడి ఇప్పుడు పిల్లడు కాదు, 5.5 అడుగుల ఆటం బాంబు. వాడిని తలుచుకుంటే నాకు వణకొచ్చేస్తుంది. వాడు మామూలుడు కాదు రోయ్. నేను కూడా మామూలు వాణ్ణి కాదు. అయితే వెళ్ళు,
వెళ్ళి చంపేయి. ఆడిని చంపాక కనపడు. ఇంతకాలం మీరు చెప్పింది నేను చేస్తే నన్ను చెప్పుతో పోల్చారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఏంటది? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. మీ 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 మీ- మీ అబ్బాయితో పెళ్ళా? అవును, పెళ్ళే. మీకు వేరే గత్యంతరం లేదు. వాడు బ్రతకుండగా ఈ పెళ్లి జరగదు రే. పెళ్లి జరిగితే గాని వాణ్ణి చంపను. అన్నా బన్నీ గడి గురించి మనోడి తెలియక తొందరపడతాడు, తొక్కేస్తాడాడు. చుప్రే, ఆ, చెప్పండి, ఏం చేద్దాం? ఎక్కువగా ఆలోచించకండి. నా స్నేహాన్ని శత్రుత్వంగా మార్చుకోవడం కంటే బంధుత్వంగా మార్చుకోవడమే మీకు మంచిది. ఏమో తల్లి, నిన్ను ఏ బిర్లా కొడుకు బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దాం అనుకున్నాను. కర్మ. బాధపడుకు డాడీ, ఈ పెళ్లి జరగదులేదు. ఏమే, ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? ఖచ్చితంగా బన్నీ వస్తాడు, దీన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వస్తాడేమో, రావద్దని చెప్పు. ఎందున్నాడా మైసమ్మ? ఆవిడ మనిషి కాదు, మృగం. ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి. చూస్తాను. వాడు వస్తే ఎలా బయటకు వెళ్తాడో చూస్తాను. ఒరేయ్, ఎరా, అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్న. ఆ. జనాల్లో మన మైసమ్మ మనుషులు సరుకులతో రెడీగా రే ఉన్నారు సత్తి, అన్న. రే సత్తి, ఉమ్. నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. ఈ నాయలు అన్నా, అన్ని- నువ్వు ఉన్నావన్నా? నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. రే సత్తి, ఉమ్. అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. Are you ready to listen to me? The man, the money is here. Don't wait now. అన్నా, ఆ బన్నీగాడు వచ్చిండన్నా. The power he has is forever. Monday, he's the macho man. Monday, don't play the thing you can. Monday, he's got the style of ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. Monday, he's the macho man. Monday, don't play the thing you can. Monday, Monday. అన్నా, ఆడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడనా. కాళ్ళు అనుకున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుకుతాయన్నా? నేను చూడముందు అన్న కాళ్ళరా. గజ గజ వణుకుతున్నాయన్నా. నువ్వు చూడకుంటే ఎట్లా చెప్తున్నావు అన్నా? ఎక్స్పెక్ట్ చేశా. అన్నా వేసేద్దాం. పెళ్లి శోభనం అవ్వకుండా వేస్తే ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులిపులేరా డొంగ్రే. అన్నా ఆ, అన్నా, అది వీడ్ డైలాగ్ కాదు, ఎస్వి రంగారావు అది. పోరా. అమ్మా, కాబోయే వధూవరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి. ఆ, ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తల్లి. ఆ. అమ్మా, వధూవరులను తీసుకురండి. ఆ, ఆ. తల్లి. 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 అమ్మా తల్లి. అయ్యో తలుపు తీయమ్మా తల్లి. తల్లి, రా తల్లి. తల్లి, రా తల్లి, రా తల్లి. ఏంటండి కంగారు? ఎందుకు డాడీ అరుస్తున్నా? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారనా? తరుణ్.
ఆగండి, వాడిని ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సౌరాజు, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రాకపోతే నువ్వు తీసుకురా, లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఇక వాడు నీకుండడు. వస్తా. రేయ్, నా కొడుకు ఎక్కడ్రా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు, లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో. కాదు, పశువుని. పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ దాకా అందరినీ చంపే పశువుని. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. రేయ్, వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి, లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే. ఏంట్రా మరుగుతూ వస్తున్నారు? అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. ట్యాంకర్ తో సహా వచ్చా. కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది, ఎక్కువ మందిని కాలుస్తుంది. రేయ్, నా కొడుకుని బయటకు తీసుకురా. ఏంట్రా మాట్లాడు? రేయ్, నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు. శభాష్, అదిరా. ఆకసి ఉండాలిరా, ఆకసి ఉండాలి. రేయ్, ఈ గొడవ నీకు నాకు మధ్య. ఇందులో నీ వాళ్ళు చావద్దు, నా వాళ్ళు చావద్దు. నేను ఒక్కడనే వస్తా. నువ్వు మగాడవైతే ఒక్కడవే రా. ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి. రారా. ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడవైతే రారా. నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా రా. రేయ్, నువ్వు నా తోడంతా ఉన్నావురా. తొక్కి చంపేస్తా. రా. రారా. నీ రక్తం కంటే నీ తండ్రి ఆశయం గొప్పది. లే లే, చంపేయ్ వాణ్ణి. Ah!
చంపే చంపే